ఆంధ్రప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, హర్యానాల్లో రాజ్యసభకు ఖాళీ అయిన ఒక్కో స్థానానికి జరుగుతోన్న ఉప ఎన్నికలకు ఇవాల్టి నుంచి నామినేషన్స్ స్వీకరించనున్నారు. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లను పరిశీలించనున్నారు. 13వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. రాజ్యసభ ఉప ఎన్నికకు పోటీ అనివార్యమైతే ఆయా స్థానాలకు జనవరి 20న పోలింగ్ ని నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు రాజీనామా చేయడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. అభ్యర్థుల ఎంపికకు ఎన్డీఏ కూటమి కసరత్తు చేపట్టింది. టీడీపీకి 2, బీజేపీకి 1 పదవి దక్కనుంది. బీద మస్తాన్ రావు, సానా సతీష్, ఆర్ కృష్ణయ్య పేర్లు ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. వీరిలో టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీష్, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య దాదాపు ఖరారైనట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. లోక్సభ ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా పోటీ చేయాలని సానా సతీష్ భావించారు. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి ఆ స్థానం కేటాయించడంతో ఆయనకు రాజ్యసభ ఎంపీ అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావించినట్లుగా తెలుస్తోంది. మరో స్థానం బీద మస్తాన్ రావుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 3వ ఎంపీ పదవిలో ఆర్ కృష్ణయ్యను బీజేపీ తరఫున ఎంపిక చేసినట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, హర్యానా రాష్ట్రాల్లో తలో స్థానంలో ఉప ఎన్నిక జరగనుంది. పశ్చిమ బెంగాల్లో కోల్కతా వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా టీఎంసీ ఎంపీ జవహర్ సర్కార్ రాజీనామా చేశారు. బీజేడీ ఎంపీ సుజిత్ కుమార్ రాజీనామాతో ఒడిశాలో ఒక స్థానం ఖాళీ అయింది. హర్యానా అసెంబ్లీకి ఎన్నికై బీజేపీ ఎంపీ కిషన్ లాల్ పన్వార్ రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నారు.